హాయ్ ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ దాడులు ఎలా జరిగాయి, దీని వెనుక ఎవరున్నారు, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఘటనపై ఏమన్నారు, ఈ వీడియోలో అన్ని వివరాలు చూద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే అందమైన టూరిస్ట్ స్పాట్లో ఓ భయంకరమైన ఉగ్రవాద దాడి జరిగింది. మినీ స్విట్జర్లాండ్ లా పిలుచుకునే అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసరన్ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. దీంతో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు బైసరన్ లోయ ప్రాంతాన్ని చూసేందుకు వస్తారు. అయితే అలాంటి టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది రీసెంట్ టైంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది. సాయంత్రం సమయంలో ఆర్మీ యూనిఫామ్లలో ఉన్న ఉగ్రవాదులు అకస్మాత్తుగా పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ దాడి అంతా చాలా పక్కాగా ప్లాన్ చేయబడినట్లు తెలుస్తుంది. ఉగ్రవాదుల ఐడి కార్డులను చెక్ చేసి ముస్లిం కాలనీ వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మేల్ టూరిస్టులను బట్టలు విప్పించి ఏ మతం వాళ్ళో తెలుసుకుని మరీ చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ విషయం స్థానికుల్లో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించారని, సైనిక వేషాధరణతో వచ్చి గందరగోళం సృష్టించారని సమాచారం. ఈ ఘటన తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. అయితే ఈ దాడి వెనుక ఎవరున్నారనే ప్రశ్న ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతుంది. అధికారిక సమాచారం ప్రకారం దాడికి బాధ్యత ది రెసిస్టెంట్ ఫ్రంట్, పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా యొక్క ఒక శాఖ ఈ దాడికి బాధ్యత వహించింది. భారతదేశం జమ్మూ కాశ్మీర్ లో 85,000 మంది బయటి వారిని స్థిరపరచడం వల్ల డెమోగ్రాఫిక్ మార్పు జరుగుతోందని వారు ఆరోపించారు. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులు సైనిక యూనిఫామ్లను ఉపయోగించడం, ఐడీలను చెక్ చేయడం వంటి విషయాలు ఈ దాడి వెనక ఒక పెద్ద కుట్ర ఉందని సూచిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఈ దాడిని పాకిస్తాన్ లోని కొన్ని శక్తులు రాజకీయంగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై పూర్తి దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడి తర్వాత పహల్గామ్తో పాటు ఇతర సమీప ప్రాంతాల్లోనూ భద్రతను గట్టిగా పెంచారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా టూరిజం రంగంపై ఈ దాడి ప్రభావం పడే అవకాశం ఉంది. గాయపడిన వారిని సమీప హాస్పిటల్స్ కు తరలించారు మరియు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. స్థానిక నాయకులు, రాజకీయ పార్టీలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ శాంతి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా రాష్ట్రీయ సందర్శనలో ఉన్న సమయంలో ఈ దాడి జరగడంతో ఆయన వెంటనే భారత్ కు తిరిగి వచ్చారు. మోడీ ఈ దాడిని కిరాతక చర్యగా అభివర్ణించి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆయన ఒక ఎక్స్ పోస్ట్ లో దుశ్చర్యకు కారకులైన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఆయన భద్రతా బలగాలకు అన్ని రకాల సహకారాన్ని అందించాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ దాడి మనందరినీ కలిచివేసింది. కానీ ఈ క్లిష్ట సమయంలో శాంతిని, ఐక్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి.